నమస్తే. ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా. ఆంధ్రప్రదేశ్లో గత 2 రోజుల క్రితం శాసనసభ సమావేశం జరిగింది. ఈ శాసనసభ సమావేశాల్లో మొదటి రోజు 175 నియోజకవర్గాల ఎమ్మెల్యేలందరూ కూడా ప్రమాణ స్వీకారం చేశారు. రెండో రోజున తెలుగుదేశం పార్టీ శాసనసభ స్పీకర్ని ఎన్నుకున్నారు. మరి ఇవాళ 2 రోజులు జరిగిన శాసనసభలో మరి ఫస్ట్ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. రెండో రోజు శాసనసభకి జగన్మోహన్ రెడ్డి గారు హాజరు కాలేదు. మరి ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు శాసనసభ స్పీకర్కి ఒక బహిరంగ లేఖ ఒకటి రాశారు. ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారి తర్వాత మంత్రుల తర్వాత ఒక ప్రధాన ప్రతిపక్షం అంటే 10 సీట్లున్నా 5 సీట్లున్నా మిగిలిన ఏకైక పార్టీ అదే కాబట్టి అదే ప్రతిపక్ష పార్టీ కదని ఒక లేఖ బహిరంగ లేఖ రాశారు శాసనసభ స్పీకర్కి. చాలా ఘాటుగానే రాశారు. ఆ లేఖలో చాలా ఘాటైన వ్యాఖ్యలు కూడా ఉన్నాయి ఇవాళ. మరి ఆ వ్యాఖ్యల్లో మరి చాలా కీలకమైన చర్చ నడుస్తుంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో. మరి ఢిల్లీలో కానీ ఇతర రాష్ట్రాల్లో కానీ 5 సీట్లున్నా 10 సీట్లున్నా 20 సీట్లున్నా వారే ప్రతిపక్ష హోదా వస్తుంది కదా. ప్రతిపక్ష హోదా లేదు అని పదే పదే సంబోధించి అవమానిస్తున్నారనేది కూడా ఆ లేఖలో పేర్కొన్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మరి అంతేకాకుండా ప్రతిపక్ష హోదా ఏ సింగిల్ పార్టీ అంటే 10 సీట్లున్నా కూడా ఒక పార్టీ ఉంటుంది కాబట్టి అదే ప్రతిపక్ష హోదా కాబట్టి వాళ్ళదే ప్రతిపక్ష పార్టీ అవుతుంది శాసనసభలో. మరి వారికి మాట్లాడే అవకాశం ఇస్తారా ఇవ్వరా, లేకపోతే మీ విధి విధానాలు ఏంటి, ప్రతిపక్ష పార్టీగా ఆ పార్టీని వైఎస్ఆర్సీపీని గుర్తిస్తున్నారా లేదా, మిగిలిన రాష్ట్రాల్లో పార్లమెంట్లో కానీ ఇతర రాష్ట్రాల్లో కానీ ఈ విధానం నడుస్తున్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎందుకని ఈ యొక్క ప్రధాన ప్రతిపక్ష పాత్ర వైఎస్ఆర్సీపీకి లేదని చెప్పి ప్రతిసారి సంబోధిస్తున్నారనేది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అభ్యంతరం వ్యక్తం చేస్తూ లేఖలో పేర్కొన్నారు. మరి అంతేకాకుండా మరి ప్రస్తుత శాసనసభ స్పీకరు చింతకల అయ్యన్నపాత్రుడు గారు కూడా చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశారు. స్పీకర్ కాకముందు అనేది వారి లేఖలో కోట్ చేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సీరియస్ వ్యాఖ్యలు చేసినట్టుగా దాంట్లో పేర్కొన్నారు. మరి అలాంటి శాసనసభ స్పీకరు ఒకే ఒక సింగిల్ పార్టీకి ఉన్న సీట్లు ఎన్ని ఉన్నా మరి ఒక రాష్ట్రంలో 3 సీట్లు ఇచ్చిన శాసనసభ ఆ పార్టీ ప్రతిపక్ష హోదాలో ఉంది ఒక శాసనసభలో అని చెప్పి రాష్ట్రాల వైజ్గా కూడా ఆయన కోట్ చేశారు ఇవాళ. కాబట్టి ఈ పరిస్థితుల్లో మరి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు రాసిన బహిరంగ లేఖ స్పీకర్కి ఆంధ్ర రాష్ట్రంలో సంచలనంగా మారింది. మరి దీని మీద రాష్ట్ర ప్రభుత్వం కానీ లేదంటే శాసనసభ స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు, మరి ఈ బహిరంగ లేఖ మీద ఎలాంటి వివరణ ఇవ్వబోతున్నారు అనేది పెద్ద చర్చకు దారితీస్తుంది. మరి ఎలాంటి వివరణ శాసనసభ స్పీకర్ ఇస్తారో చూద్దాం. మరి గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫైర్, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్, నరసింహారావుపేట, ఏలూరు. మీ ఏలూరు చందన బ్రదర్స్ షాపింగ్ మాల్లో డిసెంబర్ 4వ తేదీ నుండి 23వ వార్షికోత్సవ క్రిస్మస్ మరియు సంక్రాంతి గ్రేట్ గిఫ్ట్స్ ఫెస్టివల్. ప్రతి 1499 రూపాయలు పైబడిన వస్త్రాల కొనుగోలుపై విలువైన ఉచిత బహుమతులు, వార్షికోత్సవ వరాల జల్లు, అద్భుతమైన స్పాట్ గిఫ్ట్లతో ఆనందాల వెల్లువ. ప్రతి ఒక్కరూ విజేతే. అన్ని రకాల వస్త్రాలు ఆఫర్లలోనే.
చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, మెయిన్ బజార్, ఏలూరు.